కాన్వర్సింగ్ గురించి మేము అందరము రావడం జరిగింది. మరి నడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పోటీ చేయుచున్నాను. మరి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మనకు ఇక్కడ బస్ స్టాండ్ లేదు. అదేవిధంగా మరి వైకుంఠధామం శ్మశాన వాటిక లేదు. మరి గ్రామ పంచాయతీలో మరి విద్యార్థులకు చదువుకోవడానికి గ్రంథాలయం కూడా లేదు. అయితే నీటి సమస్య, మరి ఇదే విధంగా రోడ్లు డ్రైనేజీలు కూడా లేవు. మరి అదేవిధంగా ఇంకా మన ప్రభుత్వం నుంచి చాలా మందికి మరి కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నారు. మరి అదేవిధంగా మనకు మన సిలిండర్ గ్యాస్ కూడా అది కొంతమందికి రావడం లేదు. ఇది నన్ను సర్పంచ్ గెలిపించినట్లయితే ఖచ్చితంగా వారికి నేను అది కూడా చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకా రేషన్ కార్డుల గురించి కూడా ప్రయత్నం చేస్తాను. ఇంకా పెన్షన్లు కూడా మరి రాబోయే రోజులలో తప్పకుండా వస్తాయి. వాటి కోసం నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి కష్టాలున్నా మహిళలందరికీ కూడా నేను ముందుండి వారి అభివృద్ధి కోసం మరి నేను పాటుపడతానని తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా నన్ను కూడా చాలా మంది ప్రలోభ పెట్టారు. డబ్బు లేకపోయినా మరి నేను ప్రజల కోసమే నేను ప్రతి విషయం నేను పోరాటం చేసే వ్యక్తిని. ఏ పార్టీ కూడా నేను వెళ్ళలేదు. 20 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నా నేను. అదేవిధంగా మరి మహిళలకు కష్టాలు ప్రతి విషయంలో నేను మరి నడపల్లి గ్రామస్తులందరూ మరి మహిళలు అందరూ కూడా మరి నాకు ఫుట్బాల్ గుర్తు 4వ నంబర్కు ఓటు వేసి గెలిపించినట్లయితే మరి ఈ 5, 6 నెలల్లో మరి బస్ స్టాండ్ ఒకటి, వైకుంఠధామం లేదు కాబట్టి అది నేను తప్పకుండా చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. మరి నా యందు మీరందరూ ప్రేమతో ఆదరించి మరి ఫుట్బాల్ గుర్తు 4వ నంబర్ ఓటు వేసి గెలిపించినట్లయితే నేను మీ ముందు ఉంటాను. మరి నాకు అవకాశం కల్పించాలని మీ అందరినీ కోరుతున్నాను. గ్రాడ్యుయేట్ BA పూర్తి చేసినటువంటి మేకల దేవకర్ణ గారు ఇవాళ పోటీ చేస్తున్నారు. వారు 25 సంవత్సరాల నుంచి గ్రామంలో సేవలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి రేషన్ కార్డు లేని వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది వారి స్వయం కృషితోని. కాబట్టి వారిని గెలిపిస్తే పోరాడే పురిటిగడ్డ నడిపల్లి గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి మేకల దేవకర్ణ గారు గెలిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి కూడా వెళ్ళి ఆమె తలుపు తట్టినా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మహిళలకు రిజర్వేషన్ అయినటువంటి గ్రామాన్ని కొంతమంది మహిళల పేర్లతోని భర్తలు పెత్తనం చేయించడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పెత్తనం కాకుండా ఈమె స్వయంగా రేపు మన ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దేవకర్ణ గారు గెలిస్తే ప్రజలకు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి నేను నిజామాబాద్ నుండి వారి ప్రచారం కోసం వచ్చాను. వారు 20 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు. కాబట్టి వారు గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. 4వ నంబరు ఫుట్బాల్ గుర్తు పైన ఓటేసి వారిని గెలిపించినట్లయితే వారు ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఇప్పుడే చెప్పారు. ఏమని అంటే ఈ గ్రామంలో బస్ స్టాప్ లేదని, అదేవిధంగా బొందలగడ్డ లేదని, దానికోసం కూడా వారు ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి వారిని ఈసారి మీరు అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా, మద్యము డబ్బుకు అమ్ముడు పోకుండా ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితోని ఈ గ్రాడ్యుయేట్ ని గెలిపించాలని నేను మీ అందరితో కూడా ప్రజలతోని నడపల్లి గ్రామ ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.